హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసిన వీడియో హెచ్డి క్వాలిటీలో చాలా క్లారిటీగా రావాలి అంటే ఏ విధంగా సేవ్ చేయాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసుకోండి, లేదా 9:16 మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో కోసం మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం మొత్తం వీడియో తయారు చేసిన తర్వాత ఆ వీడియోని సేవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హ్యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ వీడియో దీని మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసే ముందు ఇక్కడ చూడండి రిజల్యూషన్ అని చెప్పేసి ఉంది. మీరు ఒకసారి కిందకు స్క్రోల్ చేసినట్లయితే రిజల్యూషన్ 360 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 360 మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అబౌట్ దగ్గర ఎంబీ అనేది మారుతుంది చూడండి. సో క్వాలిటీ తగ్గుతుంది. సో 480 మీద పెట్టండి ఒకసారి, అప్పుడు దీని క్వాలిటీ కొంచెం పెరుగుతుంది. అలాగే SD 540 మీద పెట్టండి, ఇంకొంచెం పెరుగుతుంది. అంటే వీడియో క్వాలిటీ పెంచాలి అంటే ఇక్కడ FHD 1080p అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఆ తర్వాత ఫ్రేమ్ రేట్ కూడా పెంచుకోండి. సో యాక్చువల్గా అయితే 30 పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువగా కావాలి అంటే 50 or 60, సో మీ ఇష్టం అండి అది. సో 50 మీద పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడాను. సో ఈ విధంగా చేస్తే మీరు తయారు చేసిన వీడియో చాలా ఫుల్ క్వాలిటీగాను చాలా క్లియర్గాను కనిపిస్తుంది. సో ఆ తర్వాత సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో ఎడిటింగ్ అనేది మనం కైన్మాస్టరే కాకుండా ఇన్షాట్లోనూ, పిక్సెల్ యాప్లోనూ, క్యాప్కట్లోనూ చేస్తూ ఉంటాము. సో వాటిలో కూడా ఈ రిజల్యూషన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ వచ్చేసేసి మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్ కనుక లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఉంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత న్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు నచ్చిన వీడియో తయారు చేసుకోండి. తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజల్యూషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 1080p ఉంది. సో ఇది చాలా బాగుంటుంది. ఇంకా అంతకన్నా క్వాలిటీ కావాలంటే నేనైతే 4K మీద పెట్టి చేస్తానండి. ఇన్షాట్లో చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఫ్రేమ్ రేటు 30 సరిపోతుంది. ఇంకా కావాలి అంటే 50 మీద పెట్టుకోండి. సో ఫార్మేట్ వచ్చి MP4 పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టి సేవ్ చేస్తే మీ వీడియో క్వాలిటీ చాలా అయితే బాగుంటుందండి. సో అందరూ ఈ విధంగానే చేయండి. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోండి, క్వాలిటీ పెంచే కొద్దీ మన దగ్గర ఇంటర్నెట్ కూడా అయిపోతుంది. సో అది గమనించండి. ఆ తర్వాత పిక్సెల్ ల్యాబ్లో కనుక మనం ఒక వీడియోని తయారు చేస్తున్నట్లయితే లేదా ఒక ఇమేజ్ని తయారు చేస్తున్నట్లయితే సో ఇక్కడ సేవ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్ దీని మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వీడియో ఫార్మేట్ వచ్చేసి JPG మీద పెట్టుకోండి. క్వాలిటీ వచ్చేసి డిఫాల్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో లాస్ట్ ఆప్షన్ ఆల్ట్రా. సో దీని మీద క్లిక్ చేసుకుంటే వీడియో క్వాలిటీ అనేది చాలా అయితే బాగుంటుంది. తర్వాత సేవ్ టు గ్యాలరీ దీని మీద క్లిక్ చేస్తే మనం చేసిన వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మీరు చేసిన థంబ్నెయిల్ చాలా క్వాలిటీగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత క్యాప్కట్లో మనం కనుక వీడియోని తయారు చేసినట్లయితే సో ముందు క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసే ముందు ఆ పక్కన 1080p అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ వస్తాయండి. నేనైతే ఇక్కడ 4Kలో పెట్టేసేసి సేవ్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే 4K పెట్టి సేవ్ చేస్తారో మీ ఇంటర్నెట్ అయిపోతుంది. అట్లాగా మీ వీడియో క్వాలిటీ అయితే చాలా అయితే బాగుంటుంది. మనం యూట్యూబ్లో తయారు చేసే వీడియోస్ లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి నెట్ అయిపోయినా పర్లేదు అనుకుంటే 4K మీద పెట్టి సేవ్ చేసుకోండి. అలా వద్దు నాకు నెట్ కావాలి అనిపిస్తే 1080p అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 మీద పెట్టుకొని మీరైతే సేవ్ చేసుకోండి, పర్లేదు. ఇలా వీడియో క్వాలిటీ అనేది వీడియో ఎడిటింగ్ యాప్లోనే కాకుండా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా పెంచుకోవచ్చు అండి. సో అది ఎలాగో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా వైటీ స్టూడియో ఓపెన్ చేసుకొని ఒక షార్ట్ వీడియోని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసే టైంలో టైటిల్ ఇస్తాము, డిస్క్రిప్షన్ ఇస్తాము, అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇలా అప్లోడ్ అవుతూ ఉన్న టైంలో మనం
ఇక్కడ ఆ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వీడియో అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇలా అప్లోడ్ అవుతున్న వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న ఆ వీడియో అయితే కనిపిస్తుంది. అంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో నేను చేసినట్లు చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. అంటే వీడియో అప్లోడ్ అవుతున్న టైంలోనే ఇవన్నీ జరుగుతాయండి, గమనించండి. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో క్వాలిటీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని హెచ్డి క్వాలిటీలోకి కన్వర్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత క్యాప్షన్స్, ఎడిషనల్ సెట్టింగ్స్, సో దీంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో అంబియెంట్ మోడ్, సో దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసినట్లయితే వీడియో క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు అప్లోడ్ చేయబోయే వీడియో క్వాలిటీగా అప్లోడ్ చేయాలంటే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.